హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ కుకింగ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా పచ్చిరొయ్యలు గోంగూర అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనం 2 కట్టల గోంగూరను తీసుకుని శుభ్రంగా ఒలుచుకోవాలండి. తర్వాత ఉప్పు నీళ్ళలో గోంగూరను 2 సార్లు కడగాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో ఉప్పు వేయాలండి. ఉప్పు వేసిన తర్వాత ఆ నీళ్ళల్లో గోంగూర వేసి 2 సార్లు మనం కడగాలండి. శుభ్రంగా కడుక్కున్నటువంటి గోంగూర, 1 కప్పు పచ్చిరొయ్యలు, 5-6 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలండి. ఇవి మనకి కావాల్సినటువంటివి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో ముందుగా గోంగూరను ఉడికించుకోవాలండి. గోంగూరను ఈ విధంగా ఉడికించుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది. పసుపు, 2 పచ్చిమిరపకాయలు, 1 చిన్న గ్లాసు వాటర్ వేసుకుని గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలండి. తర్వాత గోంగూర మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు గోంగూరని బాగా మెత్తగా ఉడికిన తర్వాత మెత్తగా మెదుపుకోవాలండి. మిక్సీలో వేయకూడదు, ఇలా మెత్తగా మెదుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిరొయ్యలను కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి. పచ్చిరొయ్యలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టి ఉంచడం వల్ల పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలిపి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 3 స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. తరువాత జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలిపి ఒకసారి మూత పెడితే పచ్చిరొయ్యలకు ఉప్పు, కారం బాగా పడుతుంది. తర్వాత 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తగినంత వాటర్ మాత్రమే వేసుకోవాలి. మూత పెట్టి ఉంచడం వల్ల పచ్చిరొయ్యలు బాగా కుక్ అవుతాయండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలిపి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి గోంగూరను అంతా వేసుకోవాలండి. గోంగూర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. గోంగూరలో విటమిన్ ఏ, B1, B2 మరియు మెగ్నీషియం, భాస్వరం, కాల్షియం, ఐరన్, కెరోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. కనుక గోంగూరను మనం తరచూ తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. పచ్చిరొయ్యల్లో జింక్, సెలీనియం, కాపర్, మెగ్నీషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరంకు కావలసినటువంటి పోషకాలు అందుతాయండి. రొయ్యలను మనం బాగా శుభ్రంగా చేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత నూనెలో వేయించడం వల్ల మనకు ఎటువంటి దోషము ఉండదండి. ఎంతో టేస్టీగా గోంగూర పచ్చిరొయ్యలు రెడీ అవుతుందండి. దించే ముందు కరివేపాకు, కొత్తిమీర చల్లుకుంటే టేస్టీగా, హెల్తీగా, పుల్లగా, కారంగా గోంగూర పచ్చిరొయ్యలు వంట రెడీ అవుతుందండి. ఇది మన వారంలో ఒక్కసారి చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. ఓకే అండి, మేరీ కుకింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.